హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో కొత్త చీపురు కొన్నప్పుడు వచ్చే పొట్టుని చాలా ఈజీగా ఎలా తీయొచ్చో చూద్దామండి. చీపురు కొన్నప్పుడు దాన్ని అలాగే యూజ్ చేయలేం కదా, బాగా పొట్టు ఉండి మనం ఊడుస్తుంటే ఇల్లంతా పడుతూ ఉంటుంది. మనం ఎంత చేసినా సరే ఆ పొట్టు అనేది ఎంతో కొంత మిగిలిపోతూనే ఉంటుంది. నేను ఇక్కడ చెప్పబోయే విధంగా ట్రై చేసి చూడండి. పొట్టు శుభ్రంగా వస్తుందండి. చీపురు అయితే చాలా క్లీన్గా ఉంటుంది. అదేలాగో ఆ సింపుల్ మెథడ్ ఏదో ఇప్పుడు చూద్దాం. ముందుగా పొట్టు తీయాలనుకున్నప్పుడు ఓ అరగంట పాటు చీపురుని ఎండలో వేయాలి. ఇలా ఎండలో కాసేపు ఎండడం వలన పొట్టు అనేది చాలా ఈజీగా శుభ్రంగా వచ్చేస్తుంది. నేను ఇక్కడ చెప్పబోయేది చాలా సింపుల్గా ఉంటుందండి. మనకు కావాల్సింది చూడండి, ఒక ప్యాంట్ అండి. లెగ్గింగ్ అయినా పర్లేదు, లేదంటే చుడీదార్ ప్యాంట్ ఉంటుంది కదా, దానిదైనా సరే తీసుకుని ఈ విధంగా చివరిలో ముడివేయాలి. తర్వాత ప్యాంట్లోకి చీపుర్ని ఈ విధంగా తొడిగేసి ఇప్పుడు ఇంకా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. చేతులతో ఈ విధంగా నలుపుతూ ఉండాలి. నేలకేసి ఈ విధంగా రాస్తూ ఉంటే పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుందండి. పొట్టు అసలు బయటికి రాదు కాబట్టి డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా క్లీన్ చేస్తారు. మధ్య మధ్యలో చీపుర్ని ఇలా నేలకేసి కొడుతూ ఉండాలండి. ఇలా చేసినా సరే డస్ట్ అనేది మనకి కంటికి కనపడదనమాట, అంతా ప్యాంట్లోనే ఉంటుంది. జనరల్గా మనం ఇలా చీపుర్ని దులిపినప్పుడు ఆ ఏరియా అంతా కూడా దుమ్ము పడి దాన్ని మళ్ళీ క్లీన్ చేయడం ఇది ఒక పనిలాగా ఉంటుంది. ఇదైతే బాగా క్లీన్ అవుతుందండి. అలాగే ఎక్కడా దుమ్ము పడదు. తక్కువ శ్రమతో మన పని అయితే చక్కగా అయిపోతుంది. ఇలా మనం ఒక 5 నుండి 10 నిమిషాల పాటు క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇంకా చూడండి, పొట్టంతా చక్కగా ప్యాంట్లో ఎలా ఉందో. నేను మీకు చూపించడానికి ఇలా పేపర్ మీద వేసి చూపిస్తున్నాను, కానీ నార్మల్గా అయితే తీసుకెళ్ళి అలాగే డస్ట్బిన్లో పోసేయొచ్చండి. చివరిగా ఒక్కసారి చీపురుని ఇలా నీళ్ళల్లో జాడించామంటే చీపురులో ఎక్కడైనా మిగిలిపోయిన పొట్టు ఉంటే నీళ్ళలోకి వచ్చేస్తుంది. జస్ట్ 1 నిమిషం అలా చేస్తే సరిపోతుందండి. చీపురు ఎక్కువసేపు అలా నీళ్ళల్లో ఉంచొద్దు. చూసారు కదా పొట్టంతా నీళ్ళల్లోకి ఎలా వచ్చిందో. ఇప్పుడు ఇంకా ఎండలో శుభ్రంగా ఆరబెట్టి మనం చీపుర్ని వాడుకోవచ్చు. ఈ ఐడియా వచ్చేసి ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుందని షేర్ చేశానండి. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.